జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది రెచ్చిపోతున్నారు. చికిత్స కోసం వస్తున్న ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగి బంధువులపై దాడికి దిగడం వివాదాస్పదంగా మారింది. పైగా వైద్య సిబ్బందిపై పలు ఆరోపణలు వెలువడుతున్నాయి. వైద్యం అందించే క్రమంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితిపై మా ప్రతినిధి గోపీ కృష్ణారావు మరిన్ని వివరాలు అందిస్తారు. నీకేం నా చేతి పట్టుకొని గుంజుకోవాల్సిన అవసరం ఉంది నాకు. రమ్మని పోలీసులకు వీడియో దిగు. నీకు ఎందుకు ఏం కావాలి? నీకేం కావాలి? దేని గురించి ఏంటిది అయితే నువ్వు వచ్చి కూర్చోండి సార్ అని చెప్పిన వీడియో తీసిన అడుగుతున్నా చెప్తున్నా కదా. బాధ ఎందుకు తీసినావు? మనిషిని చూస్తేనే బీపీ ఏర్పడుతుంది అని అంటే మనకు బీపీ చూస్తే ఎట్లా ఏర్పడుతుంది? మనిషిని చూస్తే బీపీ ఏర్పడుతుంది సార్. అట్లా ఏ షీట్ మార్చినారా లేదా? ఇప్పుడు బీపీ చెకప్ చేస్తే మేడం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కాదు కే షీట్ మేడం దగ్గరికి వెళ్ళి తీసుకున్నప్పుడు మీరు వంటని ఎట్లా రాసినారు? చెకప్ చేయకముందు ఎట్లా రాసినారు? నేననేది అదే. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఇటు రోగులపై ఇటు సిబ్బంది విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్న ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. అయితే గత రాత్రి కూడా ఇటు రోగులకు సంబంధించిన బంధువులపై ఇటు మద్యం మత్తులో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు అధికారులకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేనట్టు తెలుస్తుంది. అయితే అదే విధంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటు మరణాలతో పాటు ఇటు వైఫల్యాలపై కూడా చెకింగ్ చేస్తున్న పరిస్థితి, విజిట్ చేస్తున్న పరిస్థితి. ఆ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొరుట్టు ఎమ్మెల్యే సంజయ్ కమిటీ సభ్యుడిగా ఉండి ఈవిడ పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం కూడా జగిత్యాలలో వరుసగా ఒకే పేషెంట్ కు 3 ఘటనలు జరిగినాయి. అయితే ఈ సందర్భంగా పేషెంట్ కు సంబంధించిన అడ్మిట్ చేసే క్రమంలో ఇటు వైద్యులు కూడా ఎలాంటి చెక్ చేయకుండా కూడా ఇటు బీపీ అనేది ప్రిస్క్రిప్షన్ పై రాయడం తోటి ఇటు కంగుతిన్న ఇటు పేషెంట్ బంధువులు కూడా ఆ సదరు వైద్యురాలను కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అయితే ఆ ఘటనలో వీడియో తీసుకున్న క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఇటు బంధువులపై కూడా వీడియో తీసుకుంటూ కూడా బెదిరింపులకు పాల్పడినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఘటనతో పాటు పూర్తి స్థాయిలో కూడా జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో ఉన్నాం. ఇటు విజిట్ కి సంబంధించి కూడా ఇటు అదే విధంగా వీడియోను కూడా డిలీట్ చేయాలంటూ కూడా సెక్యూరిటీ సిబ్బందితో బెదిరింపులకు పాల్పడినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా గత రాత్రి కూడా అడ్మిట్ చేసే క్రమంలో కూడా పూర్తి స్థాయిలో మద్యం మత్తులో ఉన్న ఒక సెక్యూరిటీ సిబ్బంది ఇటు రోగి బంధువుపై కూడా దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం సృష్టించింది. అయితే దీంతో పాటు ఇటు మనతోటి సంబంధిత బాధితుడు ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? నిన్న మీ దాడికి ఎవరు పాల్పడ్డారు? సెక్యూరిటీ సిబ్బంది దాడి పడ్డారు. నేను ఇక్కడ బీపీ చెక్ చేయకుండానే సిస్టర్ తనకు తోచినంత అందాజ కొద్ది రాసేసింది. డాక్టర్ చెప్పిన తర్వాత దాన్ని వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో తీసిన తర్వాత సెక్యూరిటీ వచ్చిందన్న వీడియో ఎందుకు తీసినావు, డిలీట్ చేయమని ఫోర్స్ చేసి నా మీద పైపై కొట్టడం జరిగింది. అదైన తర్వాత మన సూపరింటెండెంట్ గారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పి ఆ కంప్లైంట్ ఏమని రాసిమని చెప్పినారు. ఇదే క్రమంలో రాత్రి సాయంత్రం పూట మా అమ్మగారికి అన్నం ఇచ్చిపోయి బయటకు వెళ్ళిపోయినా మా అమ్మ మీదకి వచ్చే సెక్యూరిటీ ఇక్కడ ఉన్న చీటి నరేష్ అనే వ్యక్తి మా అమ్మను మా నాన్నను తప్పు ఏమైంది, ఏం జరిగింది, రాత్రి తప్పు మీదే కదా బలవంతం చేసిండు. ఈ విధంగా చేయడంతో నేను ఏమైందని ఆయన అడిగితే నా మీద దాడి చేసి రాత్రి కొట్టి చంపే ప్రయత్నం చేసిండు. ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ ఆసుపత్రులపై కూడా ఇటు ఎలాంటి ఘటనలు జరగకుండా పూర్తి వైద్య సేవలు అందిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వంకు జగిత్యాల జిల్లాలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఇటు సెక్యూరిటీ సిబ్బంది అంటే డ్యూటీలో లేకుండా ఆ పర్సన్ మీపై దాడి చేయడానికి కారణం ఏంటి? ఆ బీపీ సిస్టర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ గారు ఏ షీట్ పైన మొత్తం డీటెయిల్స్ అన్ని అడిగి మా నాన్నగారిని అడిగి తెలుసుకున్నారు.
తర్వాత బీపీ చెక్ చేసి ఇంకా పల్స్ అవి ఇవన్నీ చెక్ చేయడానికి ఇస్తే ఆమె మా నాన్నగారి దగ్గరికి పోకుండా ఫస్ట్ పేపర్ మీద రాయడం జరిగింది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో మాత్రం ఈ సెక్యూరిటీ సిబ్బంది దాడులు ఆగడాలు మితిమీరిపోతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇటు వైద్య సేవలు అందించే ఇటు వైద్యులు కూడా పూర్తి స్థాయిలో రోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమాధానం చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా నిన్న జరిగిన ఘటన చర్యలు తీసుకోవాలని వారి సంబంధిత సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గోపి కృష్ణారావు, జీ న్యూస్, జగిత్యాల జిల్లా.